ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉండబోతుంది, సో వాళ్ళు ఎలా ఉంటే బెటర్ ఉంటారు? రెవల్యూషన్ రావాలి ఇప్పుడున్న న్యూ మదర్స్. ప్లీజ్ ద న్యూ జనరేషన్ షుడ్ బి హెల్దీ అంటే గనక ఎవరైతే ఈ ప్రాసెస్ ని బిలీవ్ చేస్తారో, మన ఇండియన్ హ్యాబిట్స్, మన ఈటింగ్ హ్యాబిట్స్, నేచురల్ గా తినడము, పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించడము, కొంచెం పిల్లల కోసం కాస్త ఓపిక చేసుకుని వాళ్ళకి వండి పెట్టడము, మనం బాగుండాలంటే మనం కూడా హెల్దీగా తినడం, ఈ చేంజ్ రాకపోతే దిస్ నో పాయింట్. మనం ఎంత చెప్పినా, ఎన్ని వీడియోస్ చేసినా, ఎంత చేసినా ఈ చేంజ్ అన్నది రావాలి జెన్యూన్ గా న్యూ మదర్స్ కి. మదర్ ఓన్లీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కిడ్స్ ఫ్యూచర్ అన్నమాట. ఫాదర్ ఈజ్ ఆల్వేస్ దేర్. కాకపోతే హెల్త్ విషయంలో కానివ్వండి, ఇట్లాంటివన్నిట్లో మదర్ విల్ టేక్ అ కీ రోల్. ఏదైనా కానీ అంతా నాన్న కుక్ చేసినా ఇప్పుడు అనొచ్చు ఇద్దరం వర్కింగ్, హీ ఆల్సో షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అవంతా డిఫరెంట్ కాన్వర్సేషన్ ఆల్ టుగెదర్. ఈక్వాలిటీ ఇవన్నీ కాదు. మదర్ ఈజ్ మదర్. మదర్ పంచే ఎమోషన్, మదర్ దగ్గర నుంచి నేర్చుకునే క్వాలిటీస్ దిర్ ఆల్ యాంపుల్ అనమాట. పిల్లలు నేర్చుకోదగినవి చాలా చాలా ఉన్నాయి. కాబట్టి మదర్ ఈజ్ అ రియల్ ఎమోషనల్. అమ్మ దగ్గరికి వేసుకుంటే నిద్రపోతుంది, చక్కగా హ్యాపీగా నిద్రపోతారు పిల్లలు. సో ఇప్పుడు ఈ మధ్య అవన్నీ లేవు కదా, ఏదేదో చాలా వింత కాన్సెప్ట్స్. 2 years తర్వాత పిల్లలు కిడ్స్ షుడ్ హ్యావ్ అ సెపరేట్ రూమ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ ఇట్. యువర్ చైల్డ్ షుడ్ బి క్లోజ్ టు యువర్ హార్ట్. అమ్మ దగ్గరే పిల్లలు ఉండాలి, అమ్మ దగ్గరే పడుకోవాలి పిల్లలు.